వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. యశోద హాస్పిటల్ సరికొత్త సంచలనం. మెదడు ఆపరేషన్లతో పార్కిన్సన్ కు పాతర. మెదడుపై యశోద విజయం. వణుకుడు వ్యాధికి ఇక కాలం చెల్లినట్టే. వణుకుతున్న చేతులకు యశోద భరోసా. డిబిఎస్ సర్జరీలతో సరికొత్త ఆశాకిరణం. కన్నీళ్లను తుడిచిన యశోద. ఆ ఇద్దరు పార్కిన్సన్ రోగుల జీవితాల్లో మళ్లీ వెలుగులు. చేతులు వణకడం వల్ల కనీసం గ్లాసు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. జీవితాంతం మందులు మింగినా తగ్గని మొండి వ్యాధి. ఇది పార్కిన్సన్ వణుకుడు బాధితుల ఆవేదన. అలాంటి ఇద్దరు రోగుల జీవితాల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సరికొత్త ఆశల వెలుగులు నింపింది. మెదడులోని నిర్దిష్ట భాగానికి ప్రేరణ కలిగించే డిబిఎస్ శస్త్రచికిత్సతో హుజూరాబాద్, కాజీపేటలకు చెందిన ఇద్దరు రోగులను నయం చేసి సాధారణ మనుషులను చేశారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రముఖ నాడీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రూపం బోర్గోహైన్ మాట్లాడుతూ, దేశంలో 1,00,000 మందిలో సగటున 40 నుండి 60 మంది ఈ వ్యాధితో నరకం చూస్తున్నారన్నారు. ప్రారంభంలో మందులు పనిచేసినా కాలక్రమేణా డిబిఎస్ ఒక్కటే శరణ్యమని తెలిపారు. ఛాతీలో చిన్న పరికరాన్ని అమర్చి మెదడుకు సిగ్నల్స్ పంపే ఈ ప్రక్రియతో బాధితులు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని యశోద వైద్య బృందం సగౌరవంగా ప్రకటించింది. మెదడులో చిప్, వణుకుడు మాయం. యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక డిబిఎస్ సర్జరీ సక్సెస్ కథనం. మెడికల్ రంగంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ మరో మైలురాయిని అందుకుంది. నరాల క్షీణతకు కారణమయ్యే ప్రాణాంతక పార్కిన్సన్ వ్యాధికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పద్ధతిలో విజయవంతంగా చికిత్స అందించింది. మెదడు లోపలి భాగానికి సూక్ష్మ ఎలక్ట్రోడ్లను అమర్చి ఛాతీలోని పరికరం ద్వారా బ్రెయిన్ ను యాక్టివేట్ చేస్తారు. ఇది యుఎస్ FDA, DCGA ఆమోదించిన అత్యంత సురక్షితమైన పద్ధతి. తీవ్ర వణుకుడు వ్యాధితో బాధపడుతున్న హుజూరాబాద్, కాజీపేట వాసులు ఈ సర్జరీతో పూర్తిగా కోలుకున్నారు. విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో డాక్టర్ రూపం బోర్గోహైన్, డాక్టర్ రుక్మిణి మృదుల, డాక్టర్ ప్రసాద్ తదితరులు ఈ వివరాలు వెల్లడించారు. ఎంతటి సంక్లిష్ట వ్యాధికైనా అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో సరసమైన ధరలకే వైద్యం అందిస్తున్నట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. ఒకే లైన్స్ లో యశోద హాస్పిటల్ సరికొత్త సంచలనం. మెదడు ఆపరేషన్లతో పార్కిన్స్ కు పాతర. మెదడుపై యశోద విజయం. వణుకుడు వ్యాధికి ఇక కాలం చెల్లినట్టే. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తాను. ఆంధ్ర మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తాను. మనతో పాటు ఇవాళ మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో నుంచి పార్కిన్సన్స్ డిసీజ్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రూపం బోర్గోహైన్ గారు వచ్చారు. ఈయన క్లినికల్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఆఫ్ యశోద హాస్పిటల్ హైటెక్. ఆయనతో పాటు మనతో పాటు డాక్టర్ రుక్మిణి మృదుల గారు ఉన్నారు. షీ ఈజ్ ఆల్సో సీనియర్ క్లినిషియన్, న్యూరోఫిజిషియన్ అట్ పార్కిన్సన్స్ డిసీజ్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. దాంతోపాటు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా చేసి ఉన్నారు. ఇవాళ మనకు విజయవాడలో ఈ హోటల్లో జరుగుతున్న ఈవెంట్ పార్కిన్సన్స్ డిసీజ్, దాని ట్రీట్మెంట్ కోసం వచ్చిన కొత్త ట్రీట్మెంట్ విధానాలు లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి మనతో చెప్తారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఉన్నారు ఏజ్ ఓకే. పార్కిన్సన్స్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. వయసు పెరుగుతుంది, పొల్యూషన్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, ఆ విధంగా ఎక్కువ ఉంటారు. సో ఈ బాధలు ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో ఎట్లా చేస్తారో ఇది మందు వేస్తుంది. ఇది 3-4 సంవత్సరం మందు ఇవి తర్వాత కొంచెం వేరే ప్రకారం ట్రీట్మెంట్ కి అవకాశం ఉంటారు. స్టార్టింగ్ లో ఈ జబ్బు తప్పకుండా పెరుగుతుంది. బీపీ షుగర్లుగా విధంగా ఉంటారు, జీవితాంతం ఉంటారు. బట్ బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం ప్రయోజనం ఉంది. బట్ పార్కిన్సన్స్ బాధ పెరగలేదుగే ఏం ప్రయోజనం లేదు. సో మొత్తం ప్రపంచంలో ఈ పెరిగి కష్టం ఉంటారు. ప్రతి సంవత్సరం మందు పెరుగుతుంది, వేరే మందు ఇస్తుంది, ఘోరంగా పరిస్థితి ఎక్కువ ఉంటారు. సో ఈ బాధలు 4-5 సంవత్సరం తర్వాత ఆపరేషన్కి అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ ఉంది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. బ్రెయిన్ లో 2 హోల్ పెట్టి వైర్ పెట్టేస్తే పేస్ మేకర్లు కనెక్ట్ చేస్తారు. ఇది చాలా మంచిగా పనిచేస్తారు. ఇది 70-80% ఇంప్రూవ్మెంట్ ఉంటారు. 100% కాదు, బట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటారు. మందులు చాలా తక్కువ ఉంటారు. ముందు ఎట్లా వాడతారో అదుగే సగం ఉంటారు. సో చాలా భ్రమలు, కళలు ఉంటారు మందులు కారణం పేషెంట్లు అది తక్కువ ఉంటారు. పేషెంట్లు మెంటల్ క్లారిటీ చాలా ఎక్కువ ఉంటారు. సో అది కారణం ఈ చాలా ఇంపార్టెంట్ ఉంటారు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇది ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తాం. ఇక్కడ నిజామ్స్ లో 2000 స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడే యశోద హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ నుంచే
we have done about 100, about 80-90 పేషెంట్స్ ఆపరేట్ చేస్తారు. సో చాలా లాభం ఉంటారు, ఫ్యామిలీలు బెటర్ ఉంటారు, పేషెంట్లు చాలా బెటర్ ఉంటారు. సో ఆ విధంగా పరిస్థితి. కాస్ట్ ఈస్ డిపెండింగ్ వాట్ యూ గోయింగ్. 5-year బ్యాటరీలో ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, బట్ 15 lakhs it will cost. That is the entire package. 3 days operation, everything will be done. This is the 5-year. The more expensive one is rechargeable battery, 25 years battery ఉంటారు, అది 22 lakhs we can do. సో ఆ విధంగా ఈ పరిస్థితి ఉన్నారు. బట్ ద పేషెంట్స్ గెట్ బెటర్ అండ్ ఇస్ ఎంటైర్ లైఫ్. యంగ్ పేషెంట్స్ ఉంటారు, దే బీన్ బెంచ్డ్. లైక్ ఒక ఇంజనీర్ ఉన్నారు మైక్రోసాఫ్ట్ లో, టీమ్ లీడర్ ఉన్నారు, అలాగే ఈ వాజ్ బెంచ్డ్ బాధాకారణ్, ఇప్పుడు ఆపరేషన్ చేసి మొత్తం పని చేస్తారు. సో ఈ విధంగా చాలా పేషెంట్ ఉన్నారు. ఇక్కడే పేషెంట్ ఉన్నారు 20 సంవత్సరం పని చేస్తారు. అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు తిరుపతిలో పని చేస్తారు. సో ఈజ్ వర్కింగ్ ఫర్ 20 years. ఆపరేషన్ 2004. సైడ్ ఎఫెక్ట్స్ కే ఒకే మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కే ఛాన్స్ ఉంది 1 in 300 ఈ ఆపరేషన్ టైంలో. బట్ బియాండ్ 1 in 300 చాలా తక్కువ అయింది ఇప్పుడు ప్రస్తుతం. ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంది, బట్ చాలా తగ్గిందా ముందు నుంచే. స్టార్టింగ్ లో ఎప్పుడు 20 సంవత్సరం ముందు చేసి ఈ ఆపరేషన్ కి 12 గంటలు ఉంటారు, ఇప్పుడు 2-3 గంటలు 4 గంటలు యూ కెన్ డూ ద హోల్ ఆపరేషన్. కాంప్లికేషన్స్ హెవ్ కమ్ డౌన్. వీ హెవ్ గట్ మచ్ బెటర్. ఇంప్రూవ్మెంట్ ఇస్ బెటర్. 100% కాదు, again and again I'm emphasizing, because not everything goes, but we can make them functional and keep them functional. That is what is the beauty of the treatment. It is considered the second miracle after the initial levodopa for Parkinson's disease, and this has been told all over the world that is how you get patients much better. So adu